హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. లడ్డు వివాదం జడ్జెస్ ముందుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు జడ్జెస్ ముందుకి. అటు టీడీపీ లాయర్స్, ఇటు వైసీపీ లాయర్లు తమ యొక్క వాదోపవాదాలు వినిపించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఆయనే స్వయంగా ఆరోపించినటువంటి కేసు కాబట్టి సిట్‌ని గనక ఈ కేసుపై నియమించినట్లయితే ఏవైతే ఆధారాలు ఉన్నాయో అయన్నీ తారుమారైపోయి వాస్తవాలను దాచేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్‌కి అనుగుణంగా తీర్పొస్తదని ఆలోచించినటువంటి జడ్జెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని నియమించారు. ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో ఇద్దరు సీబీఐ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ ఇద్దరు సిట్ అధికారులు ఉంటారు. ఒక ఎఫ్ఎస్ఎస్ఐ ఏదైతే ఫుడ్‌కి సంబంధించినటువంటి సేఫ్టీ అథారిటీ ఉందో వారికి సంబంధించినటువంటి ఒక అధికారి వీరితో కూడా కలిసి వర్క్ చేస్తారనేసి దీని మీద చెప్పడం జరుగుతూ ఉంది. టోటల్‌గా మనం ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేసినవి బేస్‌లెస్ ఎలిగేషన్స్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. సుప్రీం కోర్ట్ కూడా ఈ విషయాన్ని క్లియర్‌గా నమ్మింది కాబట్టే ఇటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆర్డర్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడేంటంటే ఏదైతే సిట్‌ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నియమించిందో దానిపైన చాలా అభియోగాలున్నాయి. గతంలో ఆ సిట్ అధికారి త్రిపాఠి పైన కూడా చాలా అలిగేషన్స్ ఉండటం జరిగింది. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమంటూ అత్యున్నత న్యాయస్థానం చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి త్రిపాఠి చాలా క్లోజెస్ట్ అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ అతనే గనక ఈ ఇన్వెస్టిగేషన్‌లోకొస్తే ఏమన్నా అటు ఇటు తారుమారు చేస్తారా అనేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది కంప్లీట్‌గా సీబీఐ అధికారి అండర్‌లో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది కాబట్టి కొద్దిగా హోప్ అయితే ఉంది న్యాయం జరుగుతుందని. దీనన్నిటికన్నా మేము ఏం ఎక్స్‌పెక్ట్ చేసామంటే ఒక సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ ఆర్ సిట్టింగ్ జడ్జ్ తోటి ఇన్వెస్టిగేషన్ చేయిస్తే చాలా బావుంటుందని మేము ఆశపడ్డాం. ఎందుకంటే టోటల్‌గా ఇది కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలకి విఘాతం కల్పించేటటువంటి స్టేట్‌మెంటు స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయటం పైన చా సర్వత్రా చాలా ఉత్కంఠ నెలకొంది. పైగా ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎనీ వితౌట్ ఎనీ కాంక్రీట్ ఎవిడెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఈజీగా ఒక స్టేట్‌మెంట్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ లడ్డూల్లో కల్తీ జరగలేదు. నెయ్యయితే వాడారు. కల్తీ నెయ్యయితే వాడారు. అది ఎక్కడ వాడారన్నది తర్వాత విషయం. ఆ నెయ్యయితే వాడటం జరిగింది. ఎవరు వాడారు? ఎక్కడ వాడారనేది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇలా వింతగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మనకు తెలుసు. తర్వాత సుప్రీం కోర్ట్‌లో ఫస్ట్ హియరింగ్ అప్పుడు కూడా ఈ స్టేట్ అందరూ దీనిపైన వ్యర్థ ప్రలాపాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా సుప్రీం కోర్ట్ ఒక ఇన్‌స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. దీనిపైన ఇకపైన ఫాల్స్ ఎలిగేషన్స్ ఏమి చేయొద్దనేసి. అప్పటినుంచి అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు చంద్రబాబు నాయుడు గాని, ఇటు ఎవరు కూడా లడ్డు విషయం మీద మాట్లాడట్లేదు. పైగా ఇప్పుడు ఈరోజు జరిగిన హియరింగ్‌లో ఒక టీమ్‌ని నియమించడం, అందుట్లో సీబీఐ, సిట్ టీము, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా ఉండటం అనేది జరుగుతూ ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటపడితే మాత్రం చాలా చాలా వాస్ చాలా మందికి ఊరట కలుగుతుంది. వాళ్ళ మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు కాపాడబడతాయి అనేది చాలా మంది వర్షన్. చూస్తున్నారు కదా! ఈరోజు సుప్రీం కోర్ట్‌లో అత్యున్నత ధర్మాసనం పైన ఉన్నటువంటి జడ్జెస్ ఇచ్చినటువంటి తీర్పిది. ఈ ఇన్వెస్టిగేషన్ సరిగా సాగాలని మనసారా కోరుకుంటున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.